1999 సంవత్సరం జనవరి 22వ తారీఖు. జనవరి 22 అనగానే మన మనసుల్లో మెదిలే ఒక సంఘటన. భారతదేశంలో గ్రామ్ స్టెయిన్స్ అండ్ గ్లాడిస్ స్టెయిన్స్ గారి కుటుంబం ఆస్ట్రేలియా నుండి వచ్చి ఒరిస్సా రాష్ట్రంలో కుష్ఠరోగులకు ఆశ్రమాలు కట్టారు. వాళ్ళు అంతకుముందు కుష్ఠ వ్యాధులందరినీ కూడా తీసుకెళ్ళి సొంత బిడ్డలే అడవుల్లో వదిలిపెట్టేస్తే గ్రామ్ స్టెయిన్స్ గారు తన భార్య తన 3 బిడ్డలు కూడా వ్యాన్ వేసుకుని వెళ్ళి అడవులన్నీ తిరిగి ఎక్కడెక్కడైతే గోని సంచుల్లో చుట్టువేయబడిన కుష్ఠ వ్యాధి కలిగిన కనుగొంటారో వారిని తీసుకొచ్చి వారు వ్యాన్లో తీసుకొచ్చి ఆశ్రమాన్ని ఇస్తే వారందరూ ఆశ్రమాల్లో పెరుగుతున్నారు. కంటి నిండా నిద్రపోవడానికి అవకాశం ఇచ్చారు. ఆ కుష్ఠ వ్యాధి గ్రస్తులకి ప్రతిరోజు డ్రెస్సింగ్ చేయాల. ఈ పిల్లలే వెళ్ళి చేస్తుండేవారట. ప్రేమతో పలకరించేవాడు. వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకుని మా సొంత కొడుకే మా సొంత కూతురే అడవిలో వదిలిపెట్టేశారమ్మా, గోని సంచులో చుట్టేసంటే ఈ చిన్నపిల్లల్ని మేము లేమా, మేమే మీ పిల్లలు అనుకోండి, వీఆర్ యువర్ చిల్డ్రన్ అని ఆ పిల్లలు కుష్ఠవ్యాధిగ్రస్తులు ఉన్న వాళ్ళతో గడిపి వాళ్ళతో ఆడుకొని ప్రేమను పంచి ఇంటికి వెళ్ళి పడుకున్నారు చిన్న చిన్న పిల్లలు. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఒక జీపులో పెట్టి తగలబెట్టేసింది మన భారతదేశంలో ఉన్న కొంతమంది వ్యక్తులు, మతోన్మాదులు, మతమౌఢ్యులు. వాళ్ళు చేశారా పనులు? అలాంటి పనులు అంటే చేయలేదు. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. కర్మను మార్చే అధికారం ఎవరికి లేదు. దేవుడు తల మీద రాసాడు కుష్ఠరోగంతో అలా పడి కుళ్ళిపోయి ఆ చేతులు కాళ్ళు వంకరలు తిరిగిపోయి అలా ఉండాలని దేవుడు రాశాడు. ఇప్పుడు కనుక నేను వెళ్ళి వాళ్ళకి మేలు చేస్తే ఆ దేవుడు రాత్రి మార్చినట్టు అవుద్ది. అది మాకు పాపం చుట్టుకుంటుందని దూరంగా లేరా? కొన్ని విషయాలు జరిగినవి చెబుతుంటే కొంతమంది బాధ కలిగిస్తాయేమో, కానీ ఇది వాస్తవం కాదా? కర్మ సిద్ధాంతం, కర్మను మార్చే అధికారం ఎవరికి లేదని. అలాంటి అభాగ్యులైన వారికి ఒక్కళ్ళు కూడా సహాయం చేయకుండా చేతులు కట్టుకున్న వాళ్ళు లేరు. మన దేశంలో ఉన్నారు చాలామంది. కానీ దేవుని బిడ్డలే ఆ కర్మ అనే బౌండరీని దాటి ముందుకు వచ్చారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? ప్రేమ వారిని లాక్కుని వెళ్ళింది. నో, ఏ వ్యక్తిని కూడా కర్మలాగా కాలిపోయిందని ఎవరిని నిందించడానికి వీల్లేదు. గో అండ్ హెల్ప్ దెమ్. మీ శత్రువులను ప్రేమించండి, వారి కోసం ప్రార్థన చేయండి, అవసరతలు ఉన్న వారికి సహాయం చేయండి. ఆ మాటలే కదా సమాజంలో అనేక మంది నిలబెట్టే రోజున. వారు వెళ్ళి అంత మేలు చేస్తే దైవజనుడు వారిద్దరు బిడ్డల్ని జీప్లో పెట్టి తగలబెట్టేశారు, కాల్చేశారు. దేశం అంతా కూడా చాలా దేవుని బిడ్డలందరూ ప్రాముఖ్యంగా ఆ సందర్భంలో చాలా ఇబ్బందులు పడ్డారు, బాధపడ్డారు. అన్నం పెట్టిన చేతులను ఇలా కొరుకుని తినడం మంచిది కాదని చాలామంది అనుకున్నారు. ఆ సందర్భంలో గ్రామ్ స్టెయిన్స్ గారి సతీమణి గారు గ్లాడిస్ గారు ఆమె ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చేసింది. నా భర్తను నా చిన్న బిడ్డలిద్దరిని, తల్లికి కొడుకుల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా, చిన్న చిన్న బిడ్డలండి, వాళ్ళకి ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేము. పిల్లలకి చిన్నపిల్లకైనా దెబ్బ తగిలితేనే మనకు తగిలినట్టు ఫీల్ అయిపోతాం. అలాంటి 2 పిల్లల్ని కాల్చేస్తే ఆ తల్లి మనసులో ఉన్న ప్రతీకారం ఎలా ఉంటుంది? అలాంటి తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా? నా భర్తను నా 2 బిడ్డల్ని కిరాతకంగా చంపేసిన ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా నేను క్షమించేస్తున్నాను. చట్టం అయితే దాని పని దాన్ని చేసుకునేవాడిని, కానీ నా హృదయంలో అయితే వారి మీద ఏ విధంగా ప్రతీకారం లేదు. నా యేసయ్య ముఖాన్ని చూసి వారిని క్షమించాను. నేను వారిలో కోరుకుంటుంది ఏంటంటే ఏనాటికైనా వారు నా యేసయ్య ప్రేమను తెలుసుకుంటే చాలు, అంతకన్నా నేనేమి ఆశించట్లేదు. ఈ మాట ఎప్పుడైతే విన్నదో భారతదేశం ఉలిక్కిపడింది. ఇంత ప్రేమ, ఇంత సహనం ఎక్కడుంది? ఎవరు నేర్పించారండి? ఇలాంటి ప్రేమకు నిర్వచనం ఎవరు ఇచ్చారు? ఎవడైనా నీ కీడు చేస్తే కీడు చేసాయి, అదే ధర్మం అని బోధించారు చాలామంది. ఎవరైనా నీకు ఇబ్బంది కలిగజేస్తే మళ్ళీ ఇబ్బందులకు నెట్టేసాయి, అదే ధర్మం అంటున్నారు చాలామంది ఈ రోజుల్లో. కానీ యేసయ్య అలా చెప్పలేదు. నీ శత్రువులు కూడా ప్రేమించని చెప్పాడు నా యేసయ్య. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన ఎంత ఉన్నతమైన అనుభవాల చేత ఆయన నింపడ్డాడు. మీలో ఎవరైనా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మార్పు పొంది చిన్న బిడ్డలు లాంటి వాళ్ళు అవ్వండి అన్నాడు యేసయ్య. ఈ మాటకును మీలో ఎవరైనా స్వర్గం చేరుకోవాలంటే మీతో పాటు 10 మంది చంపేసేయండి. మీ మత వ్యాప్తి కొరకు ఎవరైతే అడ్డొస్తారో వాళ్ళని చంపేయండి. అలా చంపేస్తే స్వర్గంలో మీకు చాలా 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 మేళ్ళు ఉంటాయి అని చెప్పడం ఎలా ఉంది? ఇందులో ఏది భవ్యం, ఏది సరిగ్గా ఉంది, ఏది అర్థవంతంగా ఉంది? నా యేసయ్య చెప్పాడు, మార్పు నుండి చిన్న బిడ్డలు అవ్వండి, మీ పరలోకంలో ఉంటాడని చెప్పాడు ఆయన. కొంతమంది ఏమంటారు తెలుసా? నీ మత వ్యాప్తి కోసం ప్రజలు అడ్డొస్తే చంపేసేయ్. అలా చంపడం వలన నీవు పరలోక రాజ్యంలో చాలా బెనిఫిట్లు ఉంటాయి నీకు. అవన్నీ చెప్పను. కానీ ఇక్కడ
వాళ్ళు చెప్పే ఆ మాటలు, ప్రలోభపెట్టి ఆ మాటల ద్వారా ఈ రోజున ఉగ్రవాదం పెరగట్లేదా? ప్రపంచంలో తీవ్రవాదం పెరగట్లేదా? యేసయ్య బోధలో ఒక మనిషిని సన్మార్గంలో నడిపించాయి. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. హల్లెలూయా. ప్రేమలో ఎదగండి. గ్రో ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు విశ్వాస జీవితంలో నువ్వు దేవుని బిడవని చెప్పుకుంటున్నప్పుడు ప్రతిరోజు విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. నీలో ఏ ఒక్కరి మీద ద్వేషం ఉండడానికి వీల్లేదు. ఉదయాన్నే లేచిన తర్వాత నేను చేసే చాలా ప్రార్థనల్లో ఓ ప్రార్థన ఏంటో తెలుసా? లార్డ్ హెల్ప్ మీ టు లవ్ ఎవ్రీవన్. ప్రేమించే మనసు నాకు ఇవ్వండి అయ్యా. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను ఎవరిని ద్వేషించడానికి లేదయ్యా. నేను ద్వేషించేదంటూ ఎవరినైనా ఉంటే అది సాతానుగానే తప్ప ఇంకెవరిని నేను ఏం చేయకూడదు? ద్వేషించకూడదు. నాలో ప్రేమ పెంచండి అయ్యా. ప్రార్థన చేస్తాను దేవుని సన్నిధిలో ప్రతిరోజు. ఐ వాంట్ టు గ్రో మోర్ ఇన్ లవ్. అవును. బట్టే కొన్ని సందర్భాల్లో ఏదో ఒక తరుణంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా మాకు ఎదురైనా కానీ పరిపూర్ణమైన మనసుతోనే నవ్వుతాను, వారితో ప్రేమతోనే ఆ చిరునవ్వు నవ్వుతాను, కానీ ఎవరి మీద నేను ద్వేషాన్ని పెంచుకోలేదు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? ప్రభువు బిడ్డలుగా ఎదుగుతున్న మనము, ప్రార్థనలో మోకరిస్తున్న మనందరం కూడా దేవుని యొక్క విలువలతో మన జీవితాన్ని నింపుకోవాలి. ఒక్కని ఎడల ఒక్కడును, మనుష్యులందరి ఎడల మీరేం చేయండి? ప్రేమ కలిగి ఉన్నట్లుగా వర్ధిల్లండి. అలాంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఎంతగా ఎక్కువగా దేవునిలో మనం ఎదుగుతూ ఉంటామో, దేవుని ప్రేమిస్తుంటామో, దేవుని ప్రేమలో వర్ధిల్లుతుంటామో, ఇప్పుడు కదా ఒక వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడ. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం ద్వారా పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. ఎందుకు సమస్తం సమకూడి జరుగుతున్నాయంటే మనకు మేలు కలగడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోమా 8:28 ఆ వాగ్దానం మనకి చాలా ఇష్టం. సమస్తము సమకూడి జరుగుతున్నాయి అనే వాగ్దానాన్ని ప్రతిరోజు క్లెయిమ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. లార్డ్ ఫుల్ఫిల్ దిట్ ప్రామిస్ ఇన్ మై లైఫ్ అని అడుగుతున్నాం. కానీ అట్ ది సేమ్ టైమ్ ఎస్, గాడ్ ఫుల్ఫిల్స్ హిస్ ప్రామిస్. దేవుడు తన వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తారు. కానీ మనం చేయాల్సిన పని ఏంటి? అందరినీ ద్వేషించుకుంటూ వెళ్ళిపోయే దేవుని కూడా ప్రక్కన పెట్టేసి సమకూడి జరిగించమంటే ఏం జరుగుతాడు? ఆయన ప్రేమించడం నేర్చుకో. దేవుని ప్రేమించు, పొరుగువారిని ప్రేమించు. అప్పుడు సమస్తము సమకూడి. ద్వేషం ప్రతీకారాచ్యలో ఉండి ఈ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చుపురం అంటే దేవుడు నవ్వుకుంటాడు. ప్రేమలో అభివృద్ధి పొందాలని దేవుడు కోరుతున్నాడు. దయచేయునుగాక. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని ఆశిస్తుంది. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.